నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ జరిగినా ఏ రాష్ట్రంలో కానీ ఏ నియోజకవర్గాల్లో జరిగినా కూడా సర్వేలు కూడా చాలా కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటాయి. అంటే ప్రజల మూడుని స్పష్టంగా మన ముందు ఆవిష్కరిస్తూ ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే మనం మూడ్ ఆఫ్ ది బీహార్ చూసాం. ఎందుకంటే బీహార్ ఎన్నికలు తెర మీదకి ముంచుకొస్తూ ఉన్నాయి. ఇక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది త్వరలోనే. ఇటువంటి సందర్భాల్లో అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ ఈక్వేషన్స్ ఏంటి, అక్కడ ఇప్పటికే రెండు కూటములు ప్రధానంగా అక్కడ పోటాపోటీగా ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది మహాగఠబంధన్. మరి ఇటువంటి సందర్భాల్లో అక్కడ మొన్నటికి మొన్న ప్రీపోల్ 1 సర్వే వచ్చింది. ప్రీపోల్ సర్వే 1 ఇది ఆత్మసాక్షి సంస్థ ప్రీపోల్ 1 సర్వే ఇచ్చింది. ఇప్పుడు ప్రీపోల్ 2 సర్వేతో మన ముందుకు వస్తుంది. అంటే ఈ ప్రీపోల్ 2 సర్వేలో కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు యాడ్ అయ్యాయి. మరోవైపు ప్రజల మూడ్ అక్కడ ఏ విధంగా మారింది అంటే తదనంతర పరిణామాలు, అంటే రాహుల్ గాంధీ యాత్ర తర్వాత, రాహుల్ గాంధీ అఫీషియల్గా ఆయన ఓట్ చోరీ యాత్ర తర్వాత ఇప్పుడు అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, నిజంగానే లెక్కలు ఏమైనా మారాయా, అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం, ఎందుకంటే ఇప్పటిదాకా అంటే ఈ మొదటి దాంట్లో ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 50-50 ఉంది. అంటే చాలా టైట్ ఫైట్ కనిపించింది. కేవలం 1 or 1.5% మాత్రమే అక్కడ కొంత మార్జిన్ కనిపించింది. మరి ఇప్పుడు ప్రధానంగా ఈ సర్వేలో ఏం చెప్తున్నాయి, కొత్త లెక్కలు ఏం చెప్తున్నాయి, నిజంగానే అక్కడ ప్రజల్లో మార్పు ఏ విధంగా వచ్చింది, మరి ఎవరికి కొంత పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి, మరి ఏ కూటమి లీడ్ లేక వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ అక్కడ తిరిగిన తర్వాత అక్కడ ప్రధానంగా కొంత సీట్ షేరింగ్, ఆ కోఆర్డినేషనే కొంత చాలా కీ ఫ్యాక్టర్గా మారే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనం గతంలో నోటీస్ చేసాం. ఇప్పుడు ఆ అంశాలు కూడా తెర మీదకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కడ చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే దేశంలో చాలా వరకు రాజకీయ నాయకుల మీద ఆయన కొంత కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గతంలో స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు. ఆయన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఓడించి తీరుతా అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అతిపెద్ద చర్చను రాజేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రధానంగా బీహార్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు ఈ వీడియో చూసే లోపే కింద కామెంట్స్ తెలియజేయండి. మరోవైపు స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ పైన కూడా మీకేమన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నా, లేకుంటే లేదు ఇది కాదు, ఇది ఈ విధంగా ఉండాలి, అక్కడ మూడు ఈ విధంగా ఉంది అని మీకు అనిపించినా, మీకు ఏ అభిప్రాయం అనిపించినా మీరు నిర్మోహమాటంగా, నిస్సందేహంగా, ఖచ్చితంగా మీకున్నది ఉన్నట్టుగా మీకు ఏమనిపిస్తే అది కింద కామెంట్స్ తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మీరు వీడియో మొత్తం చూడండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బీహార్లో ఇప్పుడు మనకి ఏది ఆత్మసాక్షి ఇచ్చినటువంటి శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ప్రీపోల్ సర్వే మనకు వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన ఇంకో సర్వే వస్తుంది. ఈలోపే మనం ఇంకో సర్వే కూడా వచ్చింది కాబట్టి దాని గురించి మనం విశ్లేషిస్తున్నాం. ఒకసారి మనం చూద్దాం రిపోర్టు. ఇది ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి సర్వే. ఇది నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు మనకి. ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్లో కూడా కీన్ కంటెస్ట్ ఇన్ బీహారే కనిపిస్తుంది. మొత్తం 240 పైచిలకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కీన్ కంటెస్టే ఉంది రెండు గ్రూపుల మధ్య కూడా. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్ఏఎస్ గ్రూపు ఇచ్చినటువంటి సర్వే లెక్కల ప్రకారం హైదరాబాద్ ప్రీవియస్ సర్వే డీటెయిల్స్ ఆన్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ 2020 గతంలో ఇచ్చినటువంటి సర్వే ఇది. అప్పట్లో 120 నుంచి 127 వాళ్ళు ఎన్డీఏకి ఇస్తే ఆనాడు యాక్చువల్ రిజల్ట్ 125 వచ్చింది, అంటే ఎగ్జాక్ట్గా వచ్చిందని అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. యూపీఏకి ఆనాడు 108 నుంచి 112 ఇస్తే 110గా వచ్చింది. ఎల్జేపీకి 1, అదర్స్కి 10 నుంచి 11 ఇస్తే 4 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఉంది అని వాళ్ళ సంస్థ యొక్క క్రెడిబిలిటీని మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ బ్యాటిల్ గ్రౌండ్ బీహార్లో అక్కడ ఎలక్షన్స్ వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు శాంప్లింగ్ ఎట్లా చేశారు, మెథడాలజీ ఏంటంటే 64,300 శాంపుల్స్, అది కూడా అన్ని డిజిటల్ కాకుండా అన్నీ కూడా పర్సనల్గానే పర్సన్ టు పర్సన్ తీసుకున్నటువంటివి. ఈ ఫేజ్ 1 25/8 అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో మనం గతంలో ప్రీపోల్ 1 సర్వే గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు ఫేజ్ 1 గురించి తీసుకున్నటువంటి అప్పుడు శాంపుల్స్ 33,200 తీసుకున్నారు. ఈ ఫేజ్ 2 కేమో 18 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు వీళ్ళు చేసి మొత్తం 31,100 అంటే మొత్తం ఓవరాల్గా బీహార్లో 64,300 శాంపుల్స్ ఈ ఎస్ఏఎస్ గ్రూప్ తీసుకుంది ర్యాండమ్ మెథడాలజీలో.
సో ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏ గ్రూపుల వాళ్ళు తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, వేజ్ సీకర్స్, ఇట్లా ఆ యొక్క కమ్యూనిటీ వైజ్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటి, థర్డ్ ప్రీపోల్ సర్వే విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద డిఫరెంట్ పార్టీస్ ఇన్ 243 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ బీహార్. అంటే మనకి షెడ్యూల్ వచ్చి మొత్తం అభ్యర్థులు ఖరారైన తర్వాత అభ్యర్థుల గ్రాఫ్ బేస్ చేసుకొని అది ఫైనల్ ప్రీపోల్ సర్వే అప్పుడు వస్తుంది. ఇప్పుడు వరకు ఉన్నది ప్రీపోల్ 2. వీళ్ళు అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చారు అంటే ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ ఆఫ్ యాదవ్ అండ్ ముస్లిం కమ్యూనిటీ ఓటర్స్ టువర్డ్స్ ఎంజీబీ అంటే మహాగఠబంధన్. అంటే ఇండియా కొంత ఫేవర్ కనిపిస్తోంది. ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ అంటే కూడా అందరూ కూడా ఒక యూనిటీకి వచ్చేసారు. యాదవ్ సామాజిక వర్గం అట్లాగే ముస్లిం సామాజిక వర్గం వీళ్ళంతా కూడా మహాగఠబంధన్కి కొంత అనుకూలంగా మారబోతారు. అందరూ ఓట్స్ అన్ని కూడా కన్సాలిడేట్ అయ్యాయి. సో ఇప్పుడు అట్లాగే యంగ్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఎన్డీఏ రూలింగ్. అంటే ఫ్రస్ట్రేట్ అయిపోయినారు. యాంటీ ఇన్కంబర్సీ పెరుగుతోంది, నిరుద్యోగుల్లో కానీ యువతలో కానీ పెరుగుతోంది గతంలో కంటే కూడా. కన్సిడరబుల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఆర్ సపోర్టింగ్ టు జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అర్బన్ ఏరియాస్లో ప్రశాంత్ కిషోర్ యొక్క ఇంపాక్ట్ ఉండబోతోంది అని. సో ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ విల్ ప్లే కీ రోల్ ఇన్ 2025 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బీహార్ డ్యూ టు జేఎస్పీ ఎన్డీఏ అలయన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే జన్ సురాజ్ పార్టీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో జరగబోయే వాటిలో కీలకమైనటువంటి ఫ్యాక్టర్గా మారబోతుంది. వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా అయి మరి ఎన్డీఏ అలయన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఆఫ్టర్ ఎమ్మెల్యే సీట్స్ ఇన్ అర్బన్ ఏరియా. అంటే అర్బన్ ఏరియాస్లో అంటే ఎన్డీఏకి పట్టు అర్బన్ ఏరియాస్లోని ఆ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు జన్ సురాజ్ ఎఫెక్ట్ ఎన్డీఏ మీద పడబోతా ఉంది. ఇక నార్థర్న్ రీజన్ ఆఫ్ బీహార్ విల్ బి డిసైడెడ్ ది ఎలక్షన్స్ రిజల్ట్. నార్థర్న్ రీజన్ ఆఫ్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ డిసైడ్ చేస్తాయి. నో ఇంపాక్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అండ్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ 2025. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే అంశాన్ని రాజకీయంగా ముడిపెట్టకూడదు కాబట్టి అది కేవలం ఆ యొక్క కుటుంబాలు ఆ ఉగ్రవాదుల యొక్క అంతమొందించేందుకు తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్యగా భావించి అది ఎన్నికల్లో మనము నిజంగా కూడా అది ఇంపాక్ట్ పడద్దనే భావిద్దాం. పడలేదనేది ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఒపీనియన్ చూద్దాం. బట్ నో ఆఫ్ నెంబర్ ఆఫ్ కరప్షన్ చార్జెస్ ఆర్ ప్రెజెంట్ ఎమ్మెల్యేస్ ఇన్ బీహార్. ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కరప్షన్ అధికంగా ఉంది, ఆ కరప్షన్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఫైనల్ అసెంబ్లీ ఎలక్షన్ 2025 రిజల్ట్స్ విల్ బి డిపెండ్ ఆన్ ద సీట్ షేరింగ్ అమాంగ్ అలియన్స్ పార్టీస్ ఆఫ్ ఇండియా అండ్ మహాగఠబంధన్. ఇది ఒక కీ రోల్. ఎందుకంటే సీట్ షేరింగ్ చాలా ఇంపార్టెంట్. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆ యొక్క అలియన్సెస్లో ఏ పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది అనేది చాలా కీలకం. అక్కడ అంటే వ్యతిరేకత ఏ పార్టీ పైన ఎక్కువ ఉంటే వాళ్ళు కొంత తక్కువగా పోటీ చేయటం వల్ల ఆ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కొంత అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ యొక్క వ్యవహారంలో కూడా కొలిక్కి వచ్చింది. మహాగఠబంధన్ కొంత పాజిటివ్గా వేవ్ ఉన్నప్పటికీ, లీడ్లోకి వస్తున్నప్పటికీ ఇప్పుడు అక్కడ మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది సీట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు గతంలో ఒక వివాదం వచ్చినప్పుడు కూడా ఆ యొక్క వ్యవహారంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగింది. అందుకే ఇప్పుడు అక్కడ అధికారం వచ్చే అవకాశాలు మహాగఠబంధన్ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే లెక్కలు మారినాయి అక్కడ, లేకుంటే లెక్కలు మారే అవకాశాలు లేదు. మరి ఇప్పుడు రాజ్పుట్, బ్రాహ్మణు, భూమిహార్ కమ్యూనిటీ ఓటింగ్ ఈస్ డివైడెడ్ అపాన్ సర్టన్ ఎక్స్టెంట్ డ్యూ టు దిస్ ఎన్డీఏ విల్ లూజ్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేరింగ్ అమాంగ్ ద అబోవ్ మెన్షన్డ్ కమ్యూనిటీస్. అట్లాగే ఎస్ఐఆర్ విల్ బి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ బీహార్. అట్లాగే సమ్ కమ్యూనిటీస్ బిలాంగ్స్ టు ఈబీసీ అండ్ ఎంబీసీ ఓటింగ్ ఈజ్ ఆల్సో డివైడెడ్ బిట్వీన్ ఎన్జీబీ అండ్ ఎన్డీఏ ఇన్ 2025 అసెంబ్లీ ఎలక్షన్స్. ఎన్డీఏ కాంట్ సెక్యూర్ మోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఇన్ ఈబీసీ అండ్ ఎంబీసీ కమ్యూనిటీస్ like 2020 అసెంబ్లీ. కీన్ కంటెస్ట్ ఈజ్ నోటీస్డ్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ ఇండియా అలయన్స్ ఇన్ బీహార్ యాజ్ ఆన్ 2/10/2025. ఇప్పటిదాకా అయితే మాత్రం కీన్ కంటెస్ట్గానే కనిపిస్తుంది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ ఫ్యాక్టర్స్ ప్రధానంగా ఏమేమి ఉన్నాయి, ఎన్నికలకి ఏమేమి ప్రభావితం చూపిస్తాయి. 1 నిరుద్యోగం, 2 క్యాస్ట్ ఐడెంటిటీ, 3 ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్, 4 లా అండ్ ఆర్డర్, అట్లాగే ఎస్ఐఆర్ ఇన్ బీహార్, ఉమెన్ ఓటింగ్, ఎంవై ఫ్యాక్టర్ అంటే ముస్లిం యాదవ్ ఫ్యాక్టర్, ఎంవై ఫ్యాక్టర్ అంటే, అట్లాగే కరప్షన్, లిక్కర్ బ్యాన్, అట్లాగే ఎమ్మెల్యే సీట్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ది అలియన్స్ పార్టీస్ ఆఫ్ ఎన్డీఏ అండ్ మహాగఠబంధన్. ఇది రెండు కూటములకు చాలా కీలకం. అది ఎన్డీఏ విషయం తీసుకున్నా, మహాగఠబంధన్ తీసుకున్నా ఇది చాలా కీలకం సీట్ షేరింగ్. లేకుంటే రెండింటికి ప్రమాదమే. నెక్స్ట్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్, రూరల్ ఏరియాస్లో కొంచెం విద్యా అభివృద్ధి కొంచెం తక్కువ ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆన్ 2/10/2025 ప్రకారం ఎక్స్పెక్టెడ్ డివిజన్ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పార్టీస్ ఇన్ బీహార్ ఎట్లా, ఏ సీట్ ఎంత వస్తాయి. ఇక్కడ భాగల్పూర్లో
ఇక్కడ 12 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉంటే ఎన్డీఏ ప్లస్కి 5 నుంచి 6 గెలిచే అవకాశం ఉంటుంది. మహాగఠబంధన్కి 6 నుంచి 7, జన్సురాజ్కి 1, అదర్స్ 1. అట్లాగే దర్భంగా ప్రాంతంలో ఇక్కడ ఆ డివిజన్లో 30 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అక్కడ 15 నుంచి 16 ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఉంటాయి. 13 నుంచి 14 మహాగఠబంధన్కి అవకాశం ఉంది. 2 నుంచి 3 జన్సురాజ్ పార్టీ, 0 నుంచి 1 అదర్స్. అట్లాగే కోసి డివిజన్లో 13 కాన్స్టిట్యున్సీలకు గాను 5 నుంచి 7 ఎన్డీఏకి, 5 నుంచి 6 మహాగఠబంధన్కి, 1 జేఎస్పీ, 2 అదర్స్. అట్లాగే మగధ్ రీజియన్లో 26 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. అక్కడ 11 నుంచి 13 ఎన్డీఏ, 12 నుంచి 13 మహాగఠబంధన్, జన్సురాజ్కి 2 నుంచి 3 అదర్స్ 1. అట్లాగే ముంగేర్ ప్రాంతంలో, ఈ ముంగేర్లో 22 కాన్స్టిట్యున్సీలు ఉంటే 10 నుంచి 11 ఎన్డీఏ, 10 నుంచి 11 ఎంజీబీ, అట్లాగే 1 నుంచి 2 జన్సురాజ్. నెక్స్ట్ పాట్నా ఏరియాలో ఇక్కడ 43 ఈ డివిజన్లో ఉంటే 15 నుంచి 16 ఎన్డీఏ, 25 నుంచి 26 మహాగఠబంధన్, 2 నుంచి 3 జేఎస్పీ, 1 నుంచి 2 అదర్స్. అంటే ఈ ఏరియా ఏదైతే పాట్నా ఏరియా ఉందో ఈ పాట్నా ఏరియానే ఎన్డీఏ తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ మహాగఠబంధన్ లీడ్లోకి వచ్చేసింది. ఇప్పటిదాకా టైట్ కంటెస్టెంట్ ఉన్నట్టు కాడ పాట్నా సెగ్మెంట్లో 43 అసెంబ్లీ అంటే పాట్నాకి ఎక్కువ, అట్లాగే తిరుహాత్ ఎక్కువ. ఈ 2 ఏరియాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ కొంత లీడ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. పాట్నాలో 43లో 25 నుంచి 26 అంటే సగం వైపు ఇప్పుడు మహాగఠబంధన్ ఈ పాట్నా ఏరియాలో వేసుకుంది. అట్లాగే పూర్ణియా డివిజన్లో కూడా 24 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే 10 నుంచి 11 ఎన్డీఏ, 11 నుంచి 12 మహాగఠబంధన్, జన్సురాజ్ 1 నుంచి 2. అట్లాగే సరన్ డివిజన్లో కూడా 24 సెగ్మెంట్లు ఉంటే 24 సెగ్మెంట్లు కూడా 10 నుంచి 11 ఎన్డీఏ, ఎంజీబీకి 11 నుంచి 12. ఇక అట్లాగే ఇందాక చెప్పినట్టుగా తిరుహాట్లో 49 ఉన్నాయి. బాగా అతిపెద్ద సెగ్మెంట్ ఇది, డివిజన్ ఇది. ఈ డివిజన్లో కూడా 23 నుంచి 24 ఎన్డీఏ, 23 నుంచి 24 మహాగఠబంధన్. అంటే 2 ఈక్వల్గానే పోటాపోటీ కనిపిస్తుంది ఈ సెగ్మెంట్లో. సో ఎంటైర్ మొత్తం అన్ని రీజియన్స్లో కలుపుకుంటే మనకు లీడింగ్గా మహాగఠబంధన్ రావడానికి ప్రధానమైనటువంటి సెగ్మెంట్స్ 1 తిరుహాట్, 2 పాట్నా సెగ్మెంట్. ఈ 2 సెగ్మెంట్స్లో కూడా కొంత అపరాయం సాధించింది మహాగఠబంధన్. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా బీహార్లో 243 నియోజకవర్గాలు ఉంటే 104 నుంచి 115లో ఎన్డీఏ ఆగిపోతుంది. సీట్లు గెలిచే అవకాశాలు. ఇక మహాగఠబంధన్ 116 నుంచి 125 అంటే వీళ్ళ కంటే కూడా లీడ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మహాగఠబంధన్ లీడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. పోస్ట్ రాహుల్ యాత్ర ఇదంతా కూడా. రాహుల్ యాత్ర కంటే ముందు ప్రీపోల్ 1 సర్వే ప్రకారం అక్కడ ఎన్డీఏకి మహాగఠబంధన్కి చాలా టైట్ ఫైట్ ఉండే. ఇప్పుడు రాహుల్ యాత్ర తర్వాత తేజస్వి యాదవ్తో సీట్లకు సంబంధించినటువంటి ఒప్పందం కుదిరిన తర్వాత ఇప్పుడు లెక్కలు మారుతూ ఉన్నాయి. 116 నుంచి 125 ఉన్నాయి. మరి ఇప్పుడు జన్సురాజ్కి 11 నుంచి 14, అదర్స్ 7 నుంచి 9. అయితే ఇక్కడ ప్రధానంగా నా పాయింట్ ఏంటంటే ప్రజల నుంచి లీడ్ ఇట్లా ఈ విధంగా ఉంది. సర్వే మొత్తం మహాగఠబంధన్ వైపు కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఇప్పుడు అక్కడ ఒపీనియన్ ఈ విధంగానే మనకి అక్కడ ఉంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, ఓట్ చోరీ యాత్ర ఆయన తెరలేపాడు. సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం అట్లాగే బీజేపీ 2 కొలైడ్ అయిపోయినాయని చెప్తున్నారు. మరి కొలైడ్ అయిపోతే మరి ఈ తీర్పు తిరగబడే అవకాశం ఉంటుంది. ఈ తీర్పు తిరగబడకుండా వచ్చింది, యాస్టీజ్గా వచ్చింది అంటే ఓట్ చోరీ జరిగినట్ట జరగనట్ట, అది కూడా మీరు నాకు అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి, చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఇక్కడ ఓట్ షేర్ విషయం తీసుకుంటే ఎన్డీఏకి 39.5 to 40.5%, మహాగఠబంధన్ 40.5 నుంచి 41.5%. అంటే కేవలం 1 నుంచి 1.5%. గతంలో చాలా టైట్ ఫైట్ ఉండే, ఆ 1% కూడా లేకుండే. ఇప్పుడు ఓట్ షేర్లో కూడా గతంలో సీట్ షేర్లో ఇప్పుడు ఓట్ షేర్లో కూడా మనకి 1% నుంచి 1.5% లీడ్లోకి వచ్చేసింది మహాగఠబంధన్. అట్లాగే జన్సురాజ్ పార్టీ చాలా కీ ఫ్యాక్టర్ అని చెప్తున్నాం కదా, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కింగ్ మేకర్ జన్సురాజ్ పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం వాళ్ళకు ఓట్ షేర్ కూడా వాళ్ళు 8 ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 10.5 నుంచి 11.5 అంటే జన్సురాజ్ పార్టీ పికప్ అయింది. జన్సురాజ్ పార్టీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ప్రజలు గెలిపించే అవకాశాలు ఉంటే కొంత ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. అందుకని ఇప్పుడు ఈ సీట్ షేర్లో స్పష్టంగా మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎన్డీఏకి లెక్కలు అంటే యాక్చువల్గా ప్రజల తీర్పు ఇక్కడ సర్వే లెక్కల ప్రకారం స్పష్టంగా ఎన్డీఏకి ఈ మహాగఠబంధన్కి కేవలం మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది 1 to 1.5%. అట్లాగే జన్సురాజ్ పార్టీ 2% పికప్ అయింది. అట్లాగే అదర్స్ కూడా కొంత పర్లేదు. ఇక నెక్స్ట్ సేమ్ ఇదే ఓట్ షేరింగ్ ఎన్డీఏకి 39.5 నుంచి 40.5. అట్లాగే మహాగఠబంధన్ కూడా 40.5 నుంచి 41.5, అంటే దాదాపుగా 1% to 1.5 ఇది మనకు పికప్ అయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 2000. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 122, 243 నియోజకవర్గాలకు కానీ మ్యాజిక్ ఫిగర్ 102. ఆ మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు మహాగఠబంధన్ క్రాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే 122 అంటే మార్జిన్లో మహాగఠబంధన్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇండియా 104 to 115 ఇది మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యేటట్టు కనిపించట్లా వీళ్ళకి ఇచ్చినటువంటి ఫిగర్. మరి ఇప్పుడు ఇక్కడ అభ్యర్థుల సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే గెలిచే అభ్యర్థులు, పోటాపోటీగా ఉన్నటువంటి అభ్యర్థులు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ చాలా వరకు కీ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్డీఏ కనుక మంచి అభ్యర్థుల్ని పోటీ చేస్తే ఇంకా పోటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఉన్నటువంటి లెక్కల ప్రకారం మహాగఠబంధన్ ఇండియా మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసురాజ్ చూడండి 14 నుంచి 11 సీట్లు అంటే ఆల్మోస్ట్ అవి కనుక ఎన్డీఏకి కనుక వశం అయితే అది ఎన్డీఏకి మళ్ళీ టైట్ ఫైటే అవుతుంది అక్కడ. కాబట్టి జనసురాజ్ పార్టీ అర్బన్ ఏరియాస్లో ఎన్డీఏకి ఎఫెక్ట్ కొడుతుంది. అందుకని ఇప్పుడు మహాగఠబంధన్ లీడ్లోకి వస్తుంది. ఇది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక అట్లాగే కొన్ని క్వశ్చన్స్ పారామీటర్స్ వీళ్ళు జనాలు ఏమడిగారు, అది పబ్లిక్ ఎట్లా ఒపీనియన్స్ చెప్పారని చూస్తే, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్స్ రాహుల్ గాంధీ ఓట్ చోర్ యాత్ర ఇన్ బీహార్, విల్ ఇట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మహాగఠబంధన్ ఆర్ నాట్? నేను అదే మొదటి నుంచి చెప్తున్నాను, రాహుల్ గాంధీ యాత్ర తర్వాత చేసినటువంటి సర్వే కాబట్టి మొదటి ప్రశ్న దాని మీదే వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రజలు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పినటువంటి వాళ్ళు 46%, లేదు మహాగఠబంధన్కి ఏమీ హెల్ప్ కాదన్నటువంటి వాళ్ళు 39%, కొంత మేర హెల్ప్ అవుతున్న వాళ్ళు 9%, చెప్పలేమనుకునే వాళ్ళు 6%. ఆఫ్టర్ రిసీవింగ్ 10,000 హౌ వుడ్ యూ విల్ ఓట్ ఫర్ ఎంజీబీ 38%, విల్ ఓట్ ఫర్ ఇండియా 35%, విల్ ఓట్ ఫర్ జేఎస్పీ 12%, షిఫ్ట్ ఓట్ 3%, నాట్ yet decided 6%. What is your opinion on the corruption charges made by Prashant Kishore and NDA leaders in Bihar? అంటే ప్రశాంత్ కిషోర్ అవినీతి ఆరోపణలు ఎక్కువ చేస్తారు. ఈ అవినీతి ఆరోపణల మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఎన్డీఏ 47%, నో ఇంపాక్ట్ ఆన్ ఇండియా 33%, ఇంపాక్ట్ పార్షియల్ ఆన్ ఇండియా 10%. అట్లాగే ఒపీనియన్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ బీహార్, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి ఒపీనియన్, వెరీ మచ్ సాటిస్ఫైడ్ కేవలం 3%, సాటిస్ఫైడ్ 29%, సాటిస్ఫైడ్ పార్షియలీ 15%, డిస్సాటిస్ఫైడ్ ఎక్కువ మంది ఉంటారు 43%, డిస్సాటిస్ఫైడ్ ఉన్నారంటే ఎంత మేర వ్యతిరేకత లెక్క మనకు అర్థమవుతుంది. అట్లాగే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, వెరీ గుడ్ అనుకునే వాళ్ళు, ఎక్సలెంట్ అనుకునే వాళ్ళు 5% మాత్రమే, గుడ్ అనుకునే వాళ్ళు 32%, యావరేజ్ అన్న వాళ్ళు 7%, నాట్ అట్ ఆల్ అన్ని డిస్సాటిస్ఫైడ్ వ్యక్తం చేసినటువంటి వాళ్ళు 44%. అంటే ఇంచుమించుగా 50%. ఈ యావరేజ్ నాట్ లేదా కాన్సే 12%, దీంట్లో సగం తీసుకున్న మొత్తం అబౌవ్ 50% ఆయన మీద వ్యతిరేకత ఉంది. అట్లాగే విచ్ పార్టీ అలయన్స్ విల్ బి బెటర్ ఫర్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ బీహార్, ఇక్కడ ఏ కూటమి అయితే మీకు బెటర్ బీహార్కి అంటే ఇది మహాగఠబంధన్కి 34% కనిపిస్తుంది, ఇండియాకి 31%, జనసురాజ్కి 18%, అదర్స్ 5%. సో ఇప్పుడు తేజస్వి యాదవ్ బెటరా, చీఫ్ మినిస్టర్కి ఎవరైతే బెటర్ ప్రిఫర్డ్ సీఎం క్యాండిడేట్ ఎవరు అంటే తేజస్వి యాదవ్కి ఎక్కువ 37% వచ్చింది, నితీష్ కుమార్కి 22%, చిరాగ్ పాస్వాన్కి 10%, ప్రశాంత్ కిషోర్కి 19%, అట్లాగే సమరత్ చౌదరి బీజేపీకి 6%. అంటే బీజేపీ అసలు అక్కడ సిచ్యువేషన్లో లేదు, గేమ్లో లేదు, కేవలం జేడీయూ నితీష్ కుమార్కి కొంత ఆయన ఫేస్ మీద ఎన్నికలకు పోతేనే కొంత ఎన్డీఏకి ఆయన సీట్లు వస్తున్నాయి, అవి కూడా రావు, ఆయన మీద మళ్ళీ వ్యతిరేకత ఎక్కువ ఉంది. తేజస్వి యాదవ్కి అయితే ఇప్పుడు చాలా ప్రజలందరూ కూడా రెడ్ కార్పెట్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. మెయిన్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన బీసీ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ విల్ ఇంపాక్ట్ ఆన్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ నాట్. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ ఓటర్ల జాబితా అంటే లిస్ట్ అయితే మార్పులు చేర్పులు చేసి చాలా డిలీషన్స్ అయినాయో ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే పొలిటికల్లీ మోటివేటెడ్ అని ఎస్ అని చెప్పినటువంటి వాళ్ళు ముస్లిం సంఖ్య 76%, వేజ్ సీకర్స్ బీసీలు 39% మంది ఎస్ అని చెప్తున్నారు, అదర్స్ 35% చెప్తున్నారు. నో ఇట్స్ నాట్ మోటివేటెడ్, ఇది పొలిటికల్గా సంబంధం లేదు, వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. నో అని చెప్పిన వాళ్ళు ముస్లిమ్స్ 7%, బీసీలు వేజ్ సీకర్స్ 41%, అదర్స్ 36%. చెప్పలేమనుకునే వాళ్ళ సంఖ్య 20, 29, 17% మనకు కనిపిస్తుంది. విచ్ అలియన్స్ విల్ ఎఫెక్టివ్లీ రిప్రజెంట్ ముస్లిమ్స్ ఇంట్రెస్ట్ ఇన్ బీహార్, ఎవరు ముస్లిమ్స్ ఇంట్రెస్ట్కి బాగా దగ్గరగా వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ముస్లిమ్స్కి అంటే అక్కడ ముస్లిం ఓట్స్ యాదవ్ ఓట్లు కూడా ఎక్కువే కాబట్టి అక్కడ ముస్లిమ్స్ ఇండియా కూటమి పట్ల కొంత ముస్లిమ్స్ అందరూ కూడా కన్సల్ట్ అవుతున్నారు. అందుకే 70% వచ్చింది, అదర్స్ 30%. ఎన్డీఏకి ఎట్లాగో ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి 21%, అదర్స్ 40%. చెప్పలేమనుకున్న వాళ్ళు 9, 30. అట్లాగే విచ్ పార్టీ ఆర్ అలియన్స్ విల్ సాల్వ్ యువర్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇన్ బీహార్, ఇది చాలా కీలకం, నిరుద్యోగ సమస్య వేధిస్తుంది అక్కడ యువతని. వాళ్ళు ఇండియా కూటమి మీద హోప్స్ పెట్టుకున్నారు, మహాగఠబంధన్ వస్తే 39% కొంత మాకు మేలు జరుగుతుంది, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయంటూ కూడా వాళ్ళు హోప్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్డీఏ పట్ల హోప్ లేదు, ఆల్రెడీ ఇప్పటికే సుదీర్ఘంగా వాళ్ళ పాలన చూస్తున్నారు కాబట్టి 33%గానే కనిపిస్తుంది. అట్లాగే ఇఫ్ యూ డిసైడెడ్ టు హూమ్ విల్ ఓట్, ఎవరికి ఓట్ వేస్తారు మీరు ఇప్పటికే డిసైడ్ అయిపోయారా,
డిసైడ్ అయిపోయామన్న వాళ్ళు 60%, లేదు డిసైడ్ కాలేదన్న వాళ్ళు 7%, డిసైడ్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని బట్టి మేము డిసైడ్ అవుతాం ఎవరికి ఓట్ వేయాలన్నది 22%, లాస్ట్ నిమిట్లో మేము డిసైడ్ చేసుకునే వాళ్ళు 8%, చెప్పలేమన్న వాళ్ళు 3%. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ జేఎస్పీ లీడర్ శ్రీ ప్రశాంత్ కిషోర్ రోల్ ఇన్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్? ఈయన ప్రశాంత్ కిషోర్ యొక్క భాగం ఏంటి? కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుందా? సీఎం అవుతారా అంటే 14% మంది అన్నారు. ఓట్ కట్టర్, ఓట్లు చీల్చి ఇతర కూటములకి కొంత బెనిఫిట్ చేసే అవకాశం ఉందనే దాంట్లో కింగ్ మేకర్ అన్న వాళ్ళు, ఓట్ కట్టర్ అన్న వాళ్ళు 64%, పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వేస్తామన్న వాళ్ళు 12%, చెప్పలేమన్న వాళ్ళు 10%. అట్లాగే ఒపీనియన్ ఆన్ లా అండ్ ఆర్డర్ ఇన్ బీహార్, లా అండ్ ఆర్డర్ పట్ల ఒపీనియన్ ఏంటి అనుకుంటే సాటిస్ఫైడ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ 5%, కొంత పర్లేదు అనుకునే వాళ్ళు 30%, సాటిస్ఫైడ్ పార్షియల్లీ 7%, డిస్సాటిస్ఫైడ్ 46%. డిస్సాటిస్ఫైడ్ ఒపీనియన్సే ఎక్కువగా వస్తున్నాయి. ఒపీనియన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ వర్కింగ్ స్టైల్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ ఇన్ బీహార్ స్టేట్, వాళ్ళు కూడా డిస్సాటిస్ఫైడ్ 45% కనిపిస్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్ విషయం తీసుకున్న ఎన్డీఏ గవర్నమెంట్ మీద డిస్సాటిస్ఫాక్షన్ 40%, సాటిస్ఫైడ్ 36% మాత్రమే కనిపిస్తుంది. అట్లాగే విచ్ ఫ్యాక్టర్స్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ ఇన్ బీహార్ అసెంబ్లీ? వెల్ఫేర్కి నమ్మి ఓటేసే వాళ్ళు 19%, అట్లాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద 15%, క్యాస్ట్ ఐడెంటిటీ మీద 29%, సింపతి ఆన్ పార్టీ 24%, మొత్తం ఓవరాల్గా 10 కనిపిస్తుంది. అట్లాగే డూ యూ బిలీవ్ దట్ ద ప్రామిసెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇంప్లిమెంటెడ్ టు పబ్లిక్ బై ఎన్డీఏ గవర్నమెంట్ యాజ్ ప్రామిస్డ్ ఇన్ 2020 అసెంబ్లీ ఎలక్షన్స్? అంటే 2020 అసెంబ్లీలో హామీలన్నీ నెరవేరినాయా అంటే కొంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి అని చెప్పిన 35%, అస్సలు ఇంప్లిమెంట్ కాలేదనుకున్న 43%, సాటిస్ఫైడ్ ఉండి కొంతవరకు మేరకు అన్న వాళ్ళు 9%, చెప్పలేమన్న వాళ్ళు 13%. షుడ్ ప్రెజెంట్ ఇండియా గవర్నమెంట్ ఇన్ బీహార్ గెట్ అనదర్ ఛాన్స్ ఇన్ 2025 అసెంబ్లీ? ఎస్ అన్న వాళ్ళు 43%, 43.5%, పాసిబుల్ కాదని చెప్పినటువంటి వాళ్ళు 45%. అంటే ఖచ్చితంగా ఎన్డీఏకి కొంత వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కరప్షన్స్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ బీహార్ స్టేట్? డూ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్? నో కరప్షన్, సాటిస్ఫైడ్ ఉన్నాము, కరప్షన్ లేదు అన్న వాళ్ళు 35%, కరప్షన్ పెరిగింది డిస్సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 47%, కరప్షన్ డిక్రీజ్డ్ తగ్గింది, అట్లాగే సాటిస్ఫైడ్ కొంతవరకు 8%, చెప్పలేమన్న వాళ్ళు 10%. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద బీహార్ స్టేట్? అన్ఎంప్లాయిడ్ పెరిగింది, డిస్సాటిస్ఫైడ్ 46%, లేదు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, సాటిస్ఫైడ్గా ఉన్న వాళ్ళు 13%, అన్ఎంప్లాయ్మెంట్ అట్లాగే ఉంది అని అనుకున్న వాళ్ళు 31%. అట్లాగే విచ్ పార్టీ అలయన్స్ విల్ బి బెనిఫిటెడ్ ఇన్ బీహార్ ఇన్ ఏ ట్రయాంగులర్ కంటెస్ట్? ఎన్డీఏ, మహాగఠబంధన్, జేఎస్పీ. ఇప్పుడు ఒకవేళ ట్రయాంగిల్ కంటెస్టెంట్ జరిగితే అక్కడ ఏ పార్టీ లబ్ధి పొందుతుంది అంటే డ్యూ టు జన్సురాజ్ పార్టీ ఎంజీబీ విల్ బి బెనిఫిటెడ్ 32%, డ్యూ టు జన్సురాజ్ పార్టీ ఎన్డీఏ విల్ బి బెనిఫిటెడ్ 29%. అంటే ఎన్డీఏ కంటే కూడా మహాగఠబంధన్ ఎక్కువగా లబ్ధి పొందుతుంది జన్సురాజ్ పార్టీ పోటీ చేయడం వల్ల. అంటే ఎన్డీఏ ఓట్లని జన్సురాజ్ పార్టీ చీలుస్తోంది, ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నో ఇంపాక్ట్ ఆఫ్ జన్సురాజ్ పార్టీ ఆన్ ఎన్డీఏ, మహాగఠబంధన్ అలియన్స్ 13%, జేఎస్పీ విల్ ఇంపాక్ట్ పార్షియల్ అండ్ ఎంజీబీ అలియన్స్ 7%, ఇట్లా చెప్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ అట్ సెంటర్? జాతీయ స్థాయిలో ఎట్లా ఉందంటే జాతీయ స్థాయిలో పర్లేదన్న వాళ్ళు 39, డిస్సాటిస్ఫైడ్ 41. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ రూరల్ రోడ్స్ ఇన్ బీహార్ స్టేట్? ఇక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ శాతం 47, సాటిస్ఫైడ్ 39. అట్లాగే నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఎవరు ఇమేజ్ ఎవరు అంటే నరేంద్ర మోదీ 45, రాహుల్ గాంధీ 42. వీళ్ళు ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ అవుతుందా కాదా అనుకుంటే ఎస్ ఎన్డీఏ విల్ బి బెనిఫిటెడ్ అన్న వాళ్ళు 47, నో ఇంపాక్ట్ ఆన్ మహాగఠబంధన్ ఓటింగ్ 46. రిడక్షన్ ఆఫ్ జీఎస్టీకి సంబంధించి ఎన్డీఏకి బెనిఫిట్ అవుతుందా కాదా? ఎందుకంటే బీహార్ ఎన్నికలను ఉద్దేశించి జీఎస్టీ ధరలు తగ్గించి కేవలం మొత్తం 18 నుంచి 5% తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదంతా కూడా ఓట్ల జిమ్మిక్కుని క్లియర్గా అర్థమైపోతూనే ఉంది. అది ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా, చేసినందుకు ఏమైనా బెనిఫిట్ ఆ ఎన్డీఏకి అంటే ఎస్ హెల్ప్ఫుల్ ఎన్డీఏకి 41.5, నో విల్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఎన్డీఏ అన్నది 40, నో ఇంపాక్ట్ ఫర్ ఎన్డీఏ మహాగఠబంధన్ 9%. అంటే పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించినట్టు కనిపించట్లేదు జీఎస్టీ. ఎందుకంటే ఎన్డీఏకి హెల్ప్ఫుల్ కాదన్న వాళ్ళు 40% ఉంటే అవునన్న వాళ్ళు కూడా పెద్ద తేడా ఏం లేదు, 41% ఉన్నారు. సో ఇట్లా మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రీపోల్ 2లో కూడా కేవలం 1.5% మార్జిన్ తోటే మహాగఠబంధన్ కొంత లీడ్ లేకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొంత బీహార్లో లెక్కలు మారుతున్నాయి. రాహుల్ గాంధీ జన్సురాజ్ పార్టీ కీ ఫ్యాక్టర్ అయిన తర్వాత, రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్రలో పాల్గొన్న తర్వాత మొత్తం లెక్కలు మారుతున్నట్టు కనిపిస్తుంది. కొంత మహాగఠబంధన్ అయితే కొంత లీడ్లోకి వచ్చినట్టుగా, ఆ కూటమి లీడ్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి యొక్క ఓట్లను జన్సురాజ్ పార్టీ అర్బన్ ఏరియాస్లో కొంత కొల్లగొడుతున్నట్టు కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు చాలా వరకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఇటు యాదవ్స్, ముస్లిమ్స్ కొంత కమ్యూనిటీ వైజ్గా కూడా కొంత కన్సల్టెడ్ అవుతున్నటువంటి సందర్భంగా కొంత మహాగఠబంధన్ లీడ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. సో మీరు కూడా క్యాండిడేట్ సెలక్షన్ తర్వాత మరింత
కొంత లెక్కలు మారి ఊపొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మహాగఠబంధన్ ఇప్పుడున్నటువంటి ప్రజల అభిష్టం మేరకు మహాగఠబంధన్ వైపే కొంత ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు నాకు ఈ సర్వే రిజల్ట్స్ చూసిన తర్వాత కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.